పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. ధరణి వెబ్సైట్ తో బీఆర్ఎస్ రెవెన్యూ వ్యవస్థను కుప్పకూల్చిందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. అందుకే సర్పంచ్ ఎన్నికల తర్వాత భూదారు కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు ఎన్నికల తర్వాత భూ సరిహద్దులను ఫిక్స్ చేసి భూదారు కార్డులు పంపిణీ చేస్తామని మంత్రి పొంగులేటి తెలిపారు. భూ భారతిలో నియమ నిబంధనలు కఠినతరం చేశామని కూడా వివరించారు. ప్రతి చిన్న విషయానికి కోర్టు వరకు వెళ్లకుండా భూభారతిని తయారు చేశామని, భూభారతి వచ్చాక 9 లక్షల ఫిర్యాదులు వచ్చాయని, ఇందులో న్యాయపరమైనవి పరిష్కరించామన్నారు. ధరణిలో వచ్చిన 2,40,000 అప్లికేషన్లు పరిష్కారానికి కృషి చేశామని తెలిపారు. దరఖాస్తులు రిజెక్ట్ చేసిన వాటికి సమాధానం ఇస్తున్నారని కూడా వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ధరణిలో ఉన్న అనేక సీక్రెట్ లాకర్లు ఓపెన్ చేశారని, భూభారతిలో చెప్పిన విధంగా భూదార్ కార్డులు సిద్ధంగా ఉన్నాయన్నారు మంత్రి. భూభారతి చట్టంతో రైతులందరికీ మేలు జరుగుతుందన్నారు. ధరణిని బీఆర్ఎస్ సర్కార్ విదేశీ సంస్థకు అప్పగించిందని, కాంగ్రెస్ పవర్ లోకి వచ్చాక భూభారతిని కేంద్ర సంస్థకు అప్పగించామన్నారు. భయంకరమైన ధరణి వెబ్సైట్ ను బంగాళాఖాతంలో పడేశామని, స్థానిక ఎన్నికల తర్వాత నక్షల్ లేని గ్రామాల్లో సర్వేలు నిర్వహించి భూదార్ కార్డు కల్పిస్తామని మంత్రి వివరించారు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.